గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గత 19 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తాను. చాలా సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం. మాకేమన్నమాట సరైన ఉద్యోగ భద్రత లేదు. మాకు ఇచ్చిన రాజకీయ వేధింపుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. గత 19 సంవత్సరాల నుంచి ఒకే చోట ఉండడం వల్ల కొన్ని గవర్నమెంట్లు, కొన్ని సర్పంచులు కొందరు మారడం వల్ల కొన్ని పంచాయతీలంట, కొన్ని జిల్లాలంట చాలా ఒత్తిడి అవుతుంది. వాళ్ళని తొలగించడం కూడా అవుతుంది. ఏ కారణం లేకుంటే తొలగించడం జరుగుతుంది. గత 19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత ఇవ్వమని గవర్నమెంట్కి వినిపించుకుంటున్నాము. అలాగే మనకేమన్నమాట ఈ రాజకీయ వేధింపులు అనేది ఆగుతాయి అనేసి, మాకు తగ్గుతాయి అనేసి దాన్ని పక్క పంచాయతీలను బదిలీగా ఇవ్వమంటారు. ఆ గ్రామం లెవెల్లోనే పక్క పంచాయతీ బదిలీ ఇవ్వమంటారు. కనీస వేతనం లేకుండా ఉన్నది. మాకు ఒకరికి 6,000, ఒకరికి 8,000, ఒకరికి 10,000 ఉంది. కనీసం ఇప్పుడు వేతనం ఒక 26,000 మాకు ఇప్పించండి, మా కుటుంబాన్ని మేము పోషించుకుంటామని మేము అడుగుతున్నాం గవర్నమెంట్. గత గవర్నమెంట్లోనే ఎన్నిసార్లు ప్రయత్నించినా మాకు ఏమన్నమాట ఆసరా కూడా దొరకలేదు. ఎవరికి చెప్పుకుందామని కూడా మాకు దొరకలేదు. గత పాత గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్ లోకేష్ గారు ఏమన్నమాట మినిస్టర్గా, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండేటప్పుడు మాకు న్యాయం చేశారు. అప్పుడు FTEగా గుర్తించారు, మాకు శాలరీ పెంచారు, మాకు న్యాయం చేశారు. మళ్ళీ అదే గవర్నమెంట్ ఉంది, కానీ మినిస్టర్ గారు మారారు. కానీ లోకేష్ గారికి, మా సీఎం గారికి, అందరికీ మేము చేతులు ఎత్తి విన్నపించుకునేది ఏంటంటే మా సమస్యలను కూడా పట్టించుకొని దాన్ని ఏమన్నమాట పరిష్కరించమని మేము కోరుచున్నాం. అదే రాష్ట్రం మొత్తం పిలుపు మేరకి రాష్ట్ర జిల్లా యూనియన్ చేయడం జరుగుతుంది. పేరు? నా పేరు ధర్మారావు, శ్రీకాకుళం జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు. అధ్యక్షుడు. ఓకే అమ్మ, మహిళ